గం గణపతియే నమః శివాయ గురవే నమః. చాలా మంది అడుగుతున్నారు నాగదోషాలు సర్పదోషాల కోసం ఏదైనా సరే చెప్పండి అని చెప్పి. ఏదైనా సరే సోమవారం నాడు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది ఆచరించవచ్చు. ఇంకా కూడా విశేషంగా పని చేయాలి అని అనుకుంటే కనుక అమావాస్య తర్వాత శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమి తిథి నాడు కానీ షష్ఠి తిథి నాడు కానీ లేదు అని అంటే సోమవారం నాడు కానీ మీరు ఈ యొక్క పద్ధతిని ఆచరించవచ్చు. ఉదయం పూట మీరు స్నానం పూర్తి చేసేసుకున్న దాని తర్వాత ప్రత్యేకంగా సమయం అంటూ ఏమీ కూడా లేదు. స్నానం పూర్తి చేసేసుకున్న దాని తర్వాత తూర్పు ముఖంగా తిరిగి కూర్చోండి. తూర్పుని చూస్తూ ఉండాలి. ఆ విధంగా కూర్చోండి. ఎదురుగుండా ఒక పీట కానీ లేకపోతే బల్లో గట్టో ఏదో ఏర్పాటు చేసుకోండి. ఒక రాగి పళ్ళెం అనేటువంటిది పెట్టుకోండి, లేదంటే ఇత్తడి పళ్ళెం ఏది ఉంటే అది. ఆ విధంగా పళ్ళెం అనేటువంటిది పెట్టుకోండి. ఇప్పుడు మీకు కావాల్సినటువంటిది భోజపత్రము. ఇది షాపుల్లో లభిస్తుంది, పూజా సామాగ్రి షాపుల్లో, లేకపోతే ఆన్లైన్లో ఉంటాయి. ఆన్లైన్ నుంచి మీరు ఆర్డర్ ఇచ్చుకుని చక్కగా తెప్పించుకోవచ్చు. ఈ యొక్క భోజపత్ర అనేటువంటిది కావాలి. ఈ యొక్క భోజపత్ర తీసుకోండి. ఇప్పుడు ఒక చిన్న పాత్ర తీసుకుని ఏదైనా సరే ఒక కప్పు కానీ ప్లేట్ కానీ తీసుకుని కాస్త అష్టగంధము అలాగే కాస్త కుంకుమ, అందులో తులసి నీళ్ళు కానీ గంగాజలం కానీ లేదు అంటే రోజ్ వాటర్ కానీ చక్కగా కలపండి. ఇప్పుడు దాన్ని పేస్ట్గా తయారు చేసుకున్న దాని తర్వాత ఒక అగ్గి పుల్ల కానీ ఒక అగరత్తి పుల్ల కానీ మీకు ఏది అనుకూలంగా ఉంటే అది ఆ యొక్క పుల్ల అనేటువంటి వాడి ఇప్పుడు నేను చూపించబోయేటువంటి ఈ యొక్క యంత్రం అనేటువంటిది మీరు వెయ్యాలి. 2 రకాల యంత్రాలు ఉన్నాయి, 2 కూడా చూపిస్తాను. రెండిట్లో మీరు ఏదో ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. అయితే మొట్టమొదటిది ఈ విధంగా 4 గీతలు అనేటువంటిది ఏర్పరచుకోండి. 4 కోణాల్లో కూడా ఓంకారం అనేటువంటిది రాయండి. రాసిన తర్వాత మధ్యలో సర్ప అని రాయాలి. దాని తర్వాత పైన ఓంకారము, కిందనేమో నమః, దాని తర్వాత కిందన మంత్రము ఓం నమో భగవతే వాసుకి నాగాయ నమః. ఇది సంస్కృత భాష, ఈ విధంగానే మీరు రాయాలి. అందుకే ప్రత్యేకంగా మీకు చూపిస్తున్నాను. ఇంకొక పద్ధతి ఉంది. ఈ యొక్క యంత్రం కూడా మీరు వేసుకోవచ్చు. ఈ ఓం నమో భగవతే వాసుకి నాగాయ నమః, తర్వాత ఓం అనంతాయ నమః, తర్వాత ఓం తక్షకాయ నమః. ఈ యొక్క 3 కూడా ముఖ్యమైనటువంటి 3 సర్పాలు అనమాట. ఈ విధంగా రాసి దాని తర్వాత కిందన ఈ విధంగా నేను చూపించినటువంటి విధంగా మీరు రాయవలసి ఉంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఇది జాగ్రత్తగా చిరిగిపోకుండా ఎక్కడ కూడా కట్ అయిపోకుండా మడత పెట్టండి. మడత పెట్టి బాగా ఫోల్డ్ చేసి చిన్నదిగా తయారు చేసి ఖాళీ తావీజులు అనేటువంటివి మనకు అమ్ముతూ ఉంటారు. అవి తెచ్చిపెట్టుకుని అందులోకి ఇమిడిచి అందులోకి గుచ్చండి. గుచ్చి మూత పెట్టేసి శివలింగం దగ్గర కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పటం ఎదురుగుండా కానీ ఈ యొక్క తావీజ్ అనేటువంటిది పెట్టి ఓం నమో భగవతే వాసుకి నాగాయ నమః అనబడేటువంటి మంత్రాన్ని కనీసం ఒక 54 సార్లు లేదు అంటే 108 సార్లు జపం చేసి చిన్న కర్పూరపు బిళ్ళ వాడి దానికి ఆరతిచ్చి ఒక ఎర్రటి తాడు అనేటువంటి దానికి ఎక్కించుకొని మీ ఆడవాళ్ళు అయితే ఎడమ చేతికి కట్టుకోవాలి, మగవాళ్ళు అయితే కుడి చేతికి కట్టుకోవాలి. ఇది ఉన్నంత వరకు కూడా ధూమపానము మద్యపానము వంటివి చెయ్యకూడదు. అవన్నీ కూడా నిషిద్ధము. అలాగే మాంసాహారం కూడా తినకూడదు. 41 రోజుల పాటు దీన్ని ఉంచుకోవచ్చు. అంటే 41 రోజుల తర్వాత అయిపోయిన తర్వాత ప్రవహించేటువంటి చెరువులోనో నదిలోనో సముద్రంలోనో దీన్ని పారవేసేసి మళ్ళీ కొత్తగా దీన్ని తయారు చేసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.